నవగ్రహాలని ముట్టుకోకూడదు అని అంటారు. కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల కొన్ని దోషాలు పోతాయంటారు. అసలు ఎలాంటి పరిహారాలుంటాయండి? నవగ్రహాలను ముట్టుకోకూడదు అని అన్నారు కదా మీరు. అసలు ఏ విగ్రహాన్ని తాకూడదు. ఓకే. అర్చకులు అందుకని నియమించబడ్డ వాళ్ళు. వాళ్ళు అలంకారం చేయాలి, అభిషేకం చేయాలి, అక్కడ శుభ్రం చేయాలి కాబట్టి, అందుకని నియమించబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఆ రైట్స్ ఉంటాయి. మిగిలిన ఎవరు విగ్రహాలను తాకూడదు. దేవతా విగ్రహాన్ని తాకడం అంటే దేవతను తాకినట్టే లెక్క వస్తుంది. ప్రతిష్టాపన అనేది ప్రత్యేకమైనటువంటి యంత్ర, రత్న, రకరకాల పవిత్రమైన వస్తువులు కింద నిక్షిప్తం చేసి ఒక ప్రత్యేకమైన సమయంలో ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి ఆరాధించడం ప్రారంభమవుతుంది. ఆ విగ్రహాన్ని మనం టచ్ చేయడం వల్ల ఇప్పుడు మరి సృష్టి పాలకులు దేవతలంటే వాళ్ళను మనం ఆ గ్రామానికి అన్ని విధాలా మంచి జరగాలని, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఆలస్యం కాకుండా వివాహాలు కావాలని, పెళ్ళైన వాళ్ళకి వెంటనే పిల్లలు పుట్టాలని, ఉద్యోగానికి చదువు పూర్తిన వెంటనే ఉద్యోగాలు రావాలని, అందరికీ ఆరోగ్యం బాగుండాలని, ఆలయం కట్టుకున్నప్పటి నుంచి ఆ గ్రామం అభివృద్ధి చెందాలని ఎన్నో సంకల్పాలతో అక్కడ ఆలయం కట్టడం జరుగుతుంది. మాట మాట పోయేసి మనం షేక్ హ్యాండ్లు ఇచ్చినట్టు విగ్రహాలను పూసుకుంటూ రాసుకుంటూ తిరిగేదానికి కుదరదు, చేయకూడదు.